అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన నిజామాబాద్ లో రామ్ పోతినేని గారిచే సెప్టెంబర్ 27న గొప్ప ప్రారంభం. He told me, you go to Bangalore. For what, I asked. So there is a girl there, you see that girl and you get married. Went to Bangalore, she was there. So Raghu said, you marry this girl, he said. So நான் என்ன சொன்னேன்னா, நான் சொன்னேன் மேரேஜ் இப்போ இது இல்லைன்னு. Slowly he said, no, marriage is very important, get married. I saw her, I said, okay, fine. But after his death, no one come and asked to you, you were looking like same, your brother, you come and act in my movie. Yeah. They came after that only. After this thing, I came to Bangalore and they approached me and they booked me for Ananda Krishnan's Non-Violence. Okay. That's getting released. So that is a long back. సో అక్కడ అన్న బ్రదర్ చనిపోయిన తర్వాత కూడా చాలా మంది అడిగారు. అప్పుడు వీళ్ళు కొంచెం స్ట్రెస్ లా ఉన్నారు కదా, బ్రదర్ ఇలా వెళ్ళిపోయారు. ఆ షాక్ లెవెల్ కి డిసైడ్ చేసాక చాలా కష్టంగా ఉండింది. సో అలాంటి టైంలో బ్రేక్ అయ్యి కొంచెం వాళ్ళు బయటకు వచ్చి రావడమే కొంచెం టైం ఎత్తింది. సో డిప్రెషన్ కి వెళ్ళి తిరిగా మళ్ళీ బాగా అయిపోయారు. అంటే ఇంకొక మంచి బ్రదరు ప్లస్ ఒక ఆర్టిస్టు వీళ్ళందరికీ ఒక బ్యాక్ బోన్ గా సపోర్ట్ గా ఉండింది. వాళ్ళ ఇంటికి పెద్ద. I just want to tell you one thing about Ananda Krishnan, director. I worked with him and he was very thing, that he knew that I'm working well. So he wanted me, he fought for me. He's still fighting for me for non-violence. And that movie, if it comes out, I'll be very well off. That's what people say. Okay. So just waiting for the release of Non-Violence. Oh, so Amma, now you can say Amma. So in real life, he did lot of villain roles in his movies. But real life lo, ela unde vallu? Very quiet and calm, and he very pious also. ரொம்ப நல்ல கேரக்டர், ரொம்ப நல்லா இருந்தது. வீட்ல அந்த மாதிரி எல்லாம் షౌటింగ్ இதெல்லாம் ஒண்ணுமே இல்லை, நல்லா இருக்கும். వెరీ సైలెంట్. సో రఘు గారి సినిమాలలో మీకు బాగా నచ్చిన సినిమా? భాష. అదైన తర్వాత నేను చిన్నప్పుడు ఎప్పుడు సంసారం ఒక ఇన్సారం అనేసి ఒక సినిమా, బట్ అది సబ్జెక్ట్ వైజ్ నాకు చాలా మెమరీ లేదు అంతగా, బట్ ఏదో కొంచెంగా అది కూడా చాలా బాగుంది. అది లాస్ట్ యారడిని మోహిని. ఓకే. వెరైటీ ఆఫ్ శివరాజ్ కుమార్ కూడా అసురా అనేసి అమర్కలం, ఐ థింక్ సో కన్నడలో అసురా అని తీశారు. అది కూడా శివరాజ్ కుమార్. ఆ బేస్ వాయిస్ మీకు వచ్చిందా సార్? వచ్చింది బేస్ వాయిస్. చాలా మంది చెప్తారు, ఎవ్రీబడి ఫోన్ లో పేసుకొని சொல்லுவாங்க, రఘువరన్ వాయిస్ மாதிரியே இருக்கு, రఘువరన్ వాయిస్. యాక్చువల్లీ మేము చెప్పాలంటే బెంగళూరుకి వచ్చిన తర్వాత మేము వచ్చి రఘు ఫ్యామిలీని ఎవరికి తెలియటం లేదు, మా ఇంటి ఓనర్ కూడా తెలియటం లేదు, మేము ఎవరికి చెప్పను లేదు. ఎందుకు? సో ఎందుకంటే కొంతమంది ప్లస్ ఉంది మైనస్ ఉంది. సో మేము సాధారణంగా ఉండాలి. మైనస్ ఫ్రాంక్ గా చెప్తాను చూడండి. ప్లస్ అంటే ఏం తెలిసిన, ఇలాంటి ఒక యాక్టర్ ఒక రిలేటివ్ అది ఒక గురించి హ్యాపీగా ఉంది. సో వాళ్ళు టాలీ చేస్తారు, దే లైక్ ది వీళ్ళు ఇలా అంటే అంత పెద్ద యాక్టర్ చాలా పెద్ద ఇంట్లో ఉన్నారు, ఇలాంటి చిన్న ఇంటికి వస్తున్నారు అలాంటి అది కూడా ఇప్పుడు 1 కిలో టమోటో అమ్మే వాళ్ళు కూడా మేము ఇలాంటి ఫ్యామిలీ అని తెలిస్తే ఇంకా 3 రూపీస్ 4 రూపీస్ ఎక్స్ట్రాగాను తీసుకుంటారు. అది కూడా ఒక వీక్ పాయింట్ గా ఉంది. సో ఇలాంటి ప్లస్ అండ్ మైనస్ చాలా చూసిన. అంజలి అవును తెలుగులో నేను వర్క్ పోయిన జాగాల్లో కూడాను అంతే, నేను ఎవరికి చెప్పలే, బట్ ఆటోమేటిక్ గా అది తెలిసిపోయింది. అంటే ఇది ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత చాలా మందికి తెలిసిపోయా. అప్పుడు జాబ్ కి వెళ్తే మాకు అక్కడను ప్లస్ మైనస్ 2 ఉంది. ఓకే. సో అంటే మీరు ఏమనుకోనంటే ఐ కెన్ ఆస్క్ యూ వన్ క్వశ్చన్. ఆయన ఉన్నప్పుడు చాలా సినిమాలు తీశారు, హీరోకి వచ్చే రెమ్యునరేషన్ వస్తుంది. అవును. అమ్మ చెప్పారు ఫస్ట్ లోనే, వేర్ హ్యావింగ్ వెరీ బిగ్ హౌస్ ఇన్ ద చెన్నై. అవును. బట్ అలాంటి ఒక ఇంట్లో ఉన్న వాళ్ళు అమ్మ, అవును, ఇప్పుడు ఈ రోజు ఒక సింగిల్ బెడ్రూమ్ కి వచ్చారు కదా. అవును. ఎందుకు రావాల్సి వచ్చిందంటే ఏం చెప్తారు? అంటే ఫైనాన్షియల్ గా ఆయన చనిపోయే నాటికి ఏంటి స్టేటస్ ఏంటి అసలు చెప్పాలంటే? రోషన్, one thing I will tell you. సినిమాలో వేற எங்கேயோ பொய் இருக்குல்ல, பொய் சொல்லுவாங்க, லைஸ் இஸ் வெரி பவர்ஃபுல் than the honest. Okay. So honest will come, but it will come little late. Okay. So this poi, people are
talking about me also, when people are talking about me also, sometimes which I have not done, they will talk. So that's all in the game. It Okay. comes up. So Okay, okay. I don't care for all that. I want to be an actor, Hmm. not like Raghuvaran, I cannot say, but I want to be an actor. At least go to the screen and do something. Okay, okay. With the help of Mr. Roshan, with the help of my wife, with the help of my son, with my mother. Hmm. And with that, I'm trying to Super, do. super, super. Now you can tell me. ఇండిపెండెంట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. Hmm. సో బ్రదర్ సంపాదించారు, బ్రదర్ ఫ్యామిలీకి అవుతుంది. Hmm. మేము సంపాదించింది మాకు అవుతుంది. Hmm. సో వీ కాంట్ ఎక్స్పెక్ట్ And what about his mother? His His mother mother- is there. వాళ్ళ బ్రదర్, మా అన్నయ్య ఉండింటే మా మదర్ ఇంట్లో ఇంకా అదే పెద్దింట్లో బాగుండిండ్రు. Hmm. సో మా ఫాదర్ ఇన్లను డెత్ అయిపోయారు. వాళ్ళు ఉండింటేను మా మదర్ ఇన్లా ఈజ్ వెల్. ఇప్పుడు వాళ్ళిద్దరూ వెళ్ళిపోయారు. సో వాళ్ళిద్దరు వెళ్తేనే వీళ్ళకి ఇంకా ఇద్దరు ఉన్నారు. బట్ వాళ్ళకిన వీళ్ళు మమ్మల్ని చాలా ఇష్టపడతారు, మాకు కూడా ఉండాలనేసి. Hmm. అందుకోసమే వీళ్ళు మా దగ్గర వచ్చారు. Okay. అందుకు మేము చాలా వెళ్ళేం లేదు, వీఆర్ లీడింగ్ నైస్ లైఫ్, దట్స్ ఇట్. Okay. అంటే అమ్మకి వాళ్ళ దగ్గర ఉండటం ఇష్టం లేదా, రోహిణి గారి దగ్గర ఉండటం? అట్టని తెలియదు, వాళ్ళు వీళ్ళకి ఇష్టం ఉంది, వాళ్ళు పిలుచుకుంటారా లేదా నాకు తెలియటం లేదు.